ఈ ప్రపంచం నన్ను భీముడు చంపాడనుకుంటుంది, కానీ నా చావుకి కారణం నువ్వే. ఇది మహాభారత యుద్ధంలో చావు బతుకుల మధ్య ఉన్న దుర్యోధనుడి నోటి నుంచి వచ్చిన చివరి మాట. దుర్యోధనుడు ఒక వీరుడు గురించి ఈ మాటలు అన్నాడు. అతన్ని చూసి దుర్యోధనుడు కూడా భయపడేవాడు. నేను పాండవులను అంతం చేశానని ఆ వీరుడు చెప్పగానే దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. 100 మంది కౌరవులు కూడా చేయలేని పనిని ఆ ఒక్క యోధుడు ఎలా చేయగలిగాడని దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. కాని ఇది నిజం కాదు. దుర్యోధనుడికి నిజం తెలిసినా అతని ఆనందం కోపంగా మారింది. అతని ముఖంలో భయం మొదలైంది. వెంటనే దుర్యోధనుడు, అసలు నువ్వేం చేశావు? నువ్వు చంపిన వాళ్ళు పాండవులు కాదు అని చెప్పగానే ఆ యోధుడు అయోమయంలో ఉండిపోయాడు. మహాభారతం యుద్ధంలో క్రూరమైన యోధుడుగా మారాడు. అతను తలుచుకుంటే ఒంటరిగానే పాండవులను ఓడించగలడు. కాని ఆ వీరుడిని శ్రీకృష్ణుడు ఎందుకు శపించాడు? ఆ శాపం గురించి ఎన్నో కథలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ కథ ఎవరిదో కాదు, ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థాముడిది. అతను ఇప్పటికీ మన మనుషుల మధ్యలోనే నివసిస్తున్నాడు. 1192 మహమ్మద్ గౌరీతో చేసిన మొదటి యుద్ధం తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ అనే వీరుడు అడవిలో ప్రయాణిస్తున్నాడు. అక్కడ అతనికి ఒక వ్యక్తి కనిపించాడు. అతను 12 ఫీట్ల ఎత్తు ఉన్నాడు. అలాగే అతని శరీరంపై చాలా గాయాలున్నాయి. వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. చూడడానికి ఒక కుష్ఠిరోగిలాగా ఉన్నాడు. తన నుదుటిపైన ఉన్న ఆనవాలను చూస్తే ఎవరో తన మెదడుని బలవంతంగా తీసినట్టుగా అనిపిస్తుంది. 12వ శతాబ్దంలో రాసిన పుస్తకం పృథ్వీరాజ్ రసో ప్రకారం పృథ్వీరాజ్ ఒక గొప్ప చికిత్సకుడని తెలిసింది. అతను ఆ వ్యక్తితో, నేను మీ గాయాలని నయం చేస్తానని చెప్పి చాలా రోజుల పాటు చికిత్స చేస్తూనే ఉన్నాడు. కాని ఎంత ప్రయత్నించినా కూడా ఆ గాయాలు అస్సలు మానలేదు. అప్పుడు పృథ్వీరాజ్, మీరు అశ్వత్థాముడైతే కాదు కదా అని అడిగాడు. అతను చాలా చిన్నగా, అవును నేను అశ్వత్థాముడినే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని పృథ్వీరాజ్కి అతనే అశ్వత్థాముడనే సందేహం ఎలా వచ్చింది? దీనికి సమాధానం అతని నుదుటి మీద ఉంది. మహాభారతంలోని ఒక కథలో ఉంది. ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తర్వాత ద్రోణాచార్యుడి ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాకొక పుత్రుడిని ప్రసాదించండి. అతను మీ అంత తేజస్వంతుడు అయ్యుండాలి, మీలాగే శక్తివంతుడు అవ్వాలి, మీ అంశమై ఉండాలి అని ద్రోణాచార్యుడు వరాన్ని కోరాడు. అప్పుడు ద్రోణాచార్యుడి భార్యకు ఒక కొడుకు పుట్టాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రకృతి అంతా అనుభూతి చెందింది. ఆ పిల్లవాడు పుట్టగానే అస్సలు ఏడవలేదు. ఏడవకుండా గుర్రంలాగా పెద్ద శబ్దం చేశాడు. అప్పుడు పూర్తి ప్రపంచమంతా గర్జించినట్టుగా అనిపించింది. అందుకనే అశ్వంలాగా గర్జించడంతో అతనికి అశ్వత్థాముడనే పేరు పెట్టారు. శివపురాణం ప్రకారం అశ్వత్థాముడు స్వయంగా శివుడి అంశమే. అందుకనే అశ్వత్థాముడి నుదుటిపైన కూడా శివుడి 3వ కన్ను లాంటి మణి ఉంటుంది. ఆ మణి వల్లనే అశ్వత్థాముడికి ఒక వరం దొరికింది. అతన్ని ఏ ఆయుధమూ ఎదిరించలేదు. అలానే అతను ఏ రోగాల బారిన పడడు. ఆకలి, దాహం లాంటి బాధలు కూడా ఉండవు. అతనికి అమరుడుగా ఉండే వరం దొరికింది. ద్రోణాచార్యుడు తన కొడుకు ఒక శక్తిశాలి వీరుడవుతాడని ముందే గుర్తించాడు. అందుకనే తనకి ధనుర్విద్యని నేర్పించాడు. దానివల్లే అతను మహాభారతంలో ఒక క్రూరమైన యోధుడుగా మారాడు. చాలామంది ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని నేర్పించాడని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ద్రోణాచార్యుడు పుత్రవ్యామోహంతో అశ్వత్థాముడికి కూడా బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించాడు. అశ్వత్థాముడు కౌరవులతో పాటు కలిసి శిక్షణ తీసుకున్నాడు. అతను కూడా అర్జునుడిలాగానే ధనుర్విద్యలో ప్రావీణ్యం పొందాడు. కాని అతను తన చెడు ఆలోచనలను నియంత్రించుకోలేకపోయాడు. శివుడి అంశం కావడం వల్ల అతని భావనలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది కోపమైనా కావచ్చు, అహంకారమైనా కావచ్చు, అతను అస్సలు తట్టుకోలేడు. యుద్ధం సమయంలో ప్రతిసారి అతని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన తండ్రికి అలానే ప్రాణస్నేహితుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడాడు. మహాభారతంలోని విరాట పర్వం ప్రకారం మహాభారతం యుద్ధానికి ముందు విరాట్ నగరంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో అశ్వత్థాముడు అర్జునుడితో పోరాడాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా భీషణ యుద్ధం జరిగింది. అర్జునుడిలాగానే అశ్వత్థాముడు కూడా తన ఆయుధాలను ఆగకుండా ప్రయోగిస్తూనే ఉండేవాడు. ఆఖరికి అశ్వత్థాముడి బాణాలు అయిపోయాయి. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో అశ్వత్థాముడు భీముడిని, యుధిష్ఠరుడిని, దృష్టద్యుమ్నుడిని చాలాసార్లు ఓడించాడు. ఘటోత్కచుడికి, అతని మాయాసురులకి భయపడిన వారు ఎవరైనా ఉన్నారంటే అతను అశ్వత్థాముడు మాత్రమే.
ఘటోత్కచుడు లాంటి శక్తివంతుడైన భయంకరమైన అసురుడిని కూడా అశ్వత్థాముడు ఒంటి చేత్తో ఓడించాడు. అతను ఎలాంటి బాణాల వర్షం కురిపించాడు అంటే దానివల్ల దాదాపు 1,20,000 మంది పాండవుల సైనికులు చనిపోయారు. తన కొడుకు అభిమన్యుడిని చంపినందుకు అర్జునుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం జయద్రథుడిని చంపడానికి వచ్చాడు. అప్పుడు అశ్వత్థాముడు అర్జునుడిని అడ్డుకుని జయద్రథుడిని కాపాడాడు. అప్పుడే అర్జునుడికి కర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడు కర్ణుడిని ఓడించేవాడే, కాని అతన్ని అశ్వత్థాముడే రక్షించాడు. యుద్ధం జరిగిన 14వ రోజున అశ్వత్థాముడు ఎలాంటి అస్త్రం ప్రయోగించాడంటే దానివల్ల యుద్ధం ఆ సమయంలోనే పూర్తయ్యేది. అదే నారాయణ అస్త్రం. ఎంతోమంది శస్త్రయోధులను కూడా అది ఒక్క క్షణంలోనే చంపగలదు. కాని శ్రీకృష్ణుడు సైనికులందరినీ వాళ్ల ఆయుధాలను వదిలేసి భూమిపైన పడుకోమని చెప్పాడు. అప్పుడే అశ్వత్థాముడు అస్త్రం పనిచేయలేదు. ఒకవేళ అశ్వత్థాముడి కోపం హద్దుమీరితే అతను ఒక్కడే యుద్ధాన్ని పూర్తి చేయగలడు. ఒకవేళ కృష్ణుడు మోసం చేయగలిగితే నేనెందుకు ధర్మం పాటించాలని అశ్వత్థాముడు అనుకున్నాడు. మహాభారత యుద్ధంలోని 14వ రోజున కౌరవులు తమ పెద్ద బలాన్ని కోల్పోయారు. అతనే భీష్మ పితామహుడు. అతని తర్వాత ద్రోణాచార్యుడు కౌరవుల సైన్య నేతృత్వాన్ని తీసుకున్నాడు. ద్రోణాచార్యుడి శక్తిని, జ్ఞానాన్ని ఎవరూ ఎదుర్కోలేకపోయారు. అతన్ని ఓడించడం అసాధ్యంగా మారింది. అందుకనే శ్రీకృష్ణుడు అతన్ని శస్త్రహీనుడిగా చేశాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేశాడు. ఎప్పుడైతే ఈ విషయం అశ్వత్థాముడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. అయినా కూడా దుర్యోధనుడిని యుద్ధం ఆపమని, పాండవులతో ఒప్పందం చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే దుర్యోధనుడు అశ్వత్థాముడికి ప్రాణ స్నేహితుడు. దుర్యోధనుడిని కూడా కోల్పోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎంత చెప్పినా కానీ దుర్యోధనుడు అస్సలు ఒప్పుకోలేదు. యుద్ధం జరుగుతున్న 18వ రోజున తన మిత్రుడు దుర్యోధనుడు చావు బతుకుల మధ్య ఉండడం చూశాడు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి దుర్యోధనుడిని ఓడించారు. అతన్ని చూసిన అశ్వత్థాముడు నేను ఖచ్చితంగా పాండవులను అంతం చేస్తాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చి పాండవుల శిబిరంలోకి వెళ్లాలనుకున్నాడు. దానికంటే ముందు శివుడి కోసం తపస్సు చేసి తన ఆశీస్సులు పొందాడు. ఆ తర్వాత అశ్వత్థాముడు తన రుద్రరూపంలోకి వచ్చాడు. అతని కోపం హద్దులు దాటేసింది. అర్ధరాత్రి అతను పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు. అతనికి దారిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. అశ్వత్థాముడు ఒంటరిగానే దృష్టద్యుమ్నుడిని, శిఖండి లాంటి గొప్ప యోధులను చంపేశాడు. పూర్తి పాండవుల సైన్యమంతా చనిపోయింది. ప్రతి ఇంటికి నిప్పండించాడు. అందులోన్న సైనికులు ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు. తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం దృష్టద్యుమ్నుడిని తల కొట్టి కొట్టి నుజ్జు చేశాడు. ఆఖరికి అతను ఒక ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లో 5గురు వ్యక్తులు పడుకుని ఉన్నారు. అశ్వత్థాముడు వాళ్ళని పాండవులనుకున్నాడు. ఒకరిని భీముడు అనుకుని తన తలకాయను కోసేసి ఆ తలకాయని దుర్యోధనుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. దుర్యోధనుడి దగ్గరికి రాగానే వాళ్లు పాండవులు కాదని, వాళ్లు పాండవుల పుత్రులని తెలిసింది. మరుసటి రోజు పాండవులు వాళ్ళ శిబిరానికి తిరిగి రాగానే అక్కడ దృశ్యాలు చూసి వాళ్లు చాలా ఆందోళన పడ్డారు. పూర్తి సైన్యమంతా చనిపోయింది. వాళ్ల పుత్రులు చనిపోయారు. 5గురు పాండవులకి చాలా కోపం వచ్చింది. వాళ్లందరూ అశ్వత్థాముడిని భస్మం చేయాలనుకున్నారు. కాని అతని వరం వల్ల అశ్వత్థాముడిని ఎవరూ ఓడించలేరు. అయినా కూడా పాండవులు అశ్వత్థాముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. వెంటనే అశ్వత్థాముడు తన తండ్రి నేర్పించిన బ్రహ్మాస్త్ర విద్యను ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి పూర్తి ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉంటుంది. మరోవైపు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని బ్రహ్మాస్త్రం ప్రయోగించమని చెప్పాడు. అవి ఖచ్చితంగా ఒకదానితో ఒకటి ఢీకొట్టుకునేవి. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి వేదవ్యాసుడు వచ్చాడు. అతను వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి వాళ్ళ అస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్పాడు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అశ్వత్థాముడికి అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం ఎలాగో తెలియదు. అందుకే వేదవ్యాసుడు అశ్వత్థాముడితో తన అస్త్రాన్ని ఒక పర్వతం వైపుకి మళ్లించమని చెప్పాడు. కాని ప్రతీకారాగ్నిలో మునిగిపోయిన అశ్వత్థాముడు పాండవుల ఆఖరి అంశని అంతం చేయడానికి తన బాణాన్ని గర్భవతిగా ఉన్న ఉత్తర వైపుకి మళ్లించాడు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉత్తరం ముందుకు తెచ్చాడు. అది బ్రహ్మాస్త్రంలోని శక్తులను తనలో సమకూర్చుకుంది. దీనివల్ల శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ఇంతకు ముందు శ్రీకృష్ణుడికి ఇంత కోపం ఎప్పుడూ రాలేదు. వెంటనే అతను అశ్వత్థాముడిని శపించాడు. నువ్వు ఒక కుష్ఠిరోగివి అవుతావు. దీనివల్ల నీ చర్మం కుళ్ళిపోతుంది. ఎవరైనా నిన్ను చూస్తేనే పారిపోతారు. నీ శరీరమంతా గాయాలతో నిండిపోతుంది. వాటి నుంచి ఎప్పుడూ దుర్వాసన బయటికి వస్తుంది. నీకు ఎవ్వరూ సాయం చేయరు. నీకు అన్నం కూడా పెట్టరు. నువ్వు ఒక బిచ్చగాడిలాగానే తిరుగుతూ ఉంటావు. చావు కూడా నిన్ను కాపాడలేదు. జీవితాంతం ఇలానే బతికి ఉంటావని చెప్పి శ్రీకృష్ణుడు భీముడితో అశ్వత్థాముడి తలలో ఉన్న మణిని తీయమని చెప్తాడు.
వెంటనే భీముడు ఆ మణిని తీసేస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థాముడు ఈ భూమిపైనే తిరుగుతూ ఉన్నాడు. అతను విష్ణు భగవానుడి పదావతారం కోసం ఎదురు చూస్తున్నాడు. కల్కి భగవానుడికి సాయం చేసి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి తోడ్పడతాడు. చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది అశ్వత్థాముడిని చూశామని చెప్తున్నారు. వీటిలో ఎంత నిజముందో ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. మీకు దీని గురించి ఏమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.